నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ బీఆర్ఎస్ సత్తా చాటిన కరీంనగర్ కదనబేరి సభ కేసీఆర్ ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం 3 నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిండ్రు కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన గులాబీ అధినేత 7.5 లక్షల మంది నిరుద్యోగుల గోస పట్టదా డీఎస్పీతో పాటే టెట్ నిర్వహించాలన్న హరీష్ రావు పాలకుర్తి రైతులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్షమాపణలు హాస్యాస్పదమన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి రేపు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్ రైతుల పట్ల కేంద్రం తీరును ఎండగట్టనున్న నేతలు రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం 6 సిబ్బంది సహా 15 మంది దుర్మరణం కరీంనగర్ కదనబేరి సభ దిగ్విజయమైంది ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గెలిచిందని కేసీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ నేతల మాయమాటలను ప్రజలు నమ్మొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు గ్యారంటీల గురించి అడిగితే ముఖ్యమంత్రికి ఎందుకంత అసహనమని ప్రశ్నించారు మానవ బాంబులవుతామని సీఎం చెప్పడమేంటని నిలదీశారు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి నోరు పారేసుకోవడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజలు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారని తేల్చి చెప్పారు 420 హామీలతో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు కాబట్టి ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి ఆలోచన చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు కరీంనగర్ ఎంపీగా వినోద్ ను గెలిపించి కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ అడ్డా కరీంనగర్ గడ్డ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు పోరాటాల గడ్డ కరీంనగర్ అని గుర్తు చేశారు ఆనాడు తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు చేర్చిన గడ్డ కరీంనగర్ అని ప్రశంసించారు కరీంనగర్ ఉప ఎన్నికల్లో తనను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారని కేసీఆర్ తెలిపారు విశ్వాసం లేదు తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి కలబడాలి సొంత రాష్ట్రం కావాలి అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం హైదరాబాద్లో చర్చోపచర్చలు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి మీటింగ్ స్టార్ట్ చేయాలి ప్రజల్లోకి పోవాలి ఇది ప్రజా గర్జన కావాలి బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా ఇది పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ.
ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన. తర్వాత కథంతా మీకు తెలుసు, మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? నువ్వెక్కడిదివా, మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. గ్యారంటీల గురించి అడిగితే ముఖ్యమంత్రికి ఎందుకంత అసహనమని ప్రశ్నించారు. మానవ బాంబులు అవుతామని సీఎం చెప్పడమేంటని నిలదీశారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి నోరు పారేసుకోవడమేంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ను గెలిపించారని తేల్చి చెప్పారు. 420 హామీలతో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి ఆలోచన చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో, దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చింది, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు. మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధతా? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం, సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు
నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు, దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఎంతో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి. నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్నానా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. 10 ఏళ్ల పాటు తాము అద్భుతమైన పాలన అందించామని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు ఇచ్చామన్నారు. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకున్నామని తేల్చి చెప్పారు. కానీ హస్తం ప్రభుత్వానికి నీళ్లు, కరెంటు, రైతు బంధు ఇవ్వడం చేత కావడం లేదని కేసీఆర్ చురుకలంటించారు. కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదయా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి, ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే, ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు బీజేపీకి, ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇయ్యలే, 100 సార్లు అడిగితే కూడా. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసిండ్రా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? అసలు బండి సంజయ్కు, వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్. నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలా పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, ఒక ఎకరం పొలం ఎండిందా? మరి ఇవాళ ఏం బీమారి వచ్చింది? ఈ బీమారి ఇట్లనే ఉండానా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే, రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే. చరణ్ సింగ్, దేవిలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు, కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. రైతు బీమా, రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే, రైతు ఏ గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం. ఇలా దాని గురించి వివరం లేదు. ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి, ఏ విధంగా ఐటీ వచ్చింది, ఏ విధంగా రాష్ట్ర జీఎస్డీపీ పెరిగింది, ఏ విధంగా రాష్ట్ర పర్ క్యాపిటా పెరిగింది. దయచేసి కరీంనగర్ మేధావులు, తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి.
మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీరన్నీ చూస్తున్నారు, ప్రతిదానికి మీరే సాక్షులు. కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే, ఎట్లా 24 గంటల కరెంటు ఉండే, ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి, ఎందుకు మాయమైనాయి? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పిండ్రు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా? అంటే బోనస్ బోగస్ అయిపోయింది. ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా, ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ, నానా బూతులు మాట్లాడుకుంటూ, ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ బలం తెలంగాణ బలమని స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గలం వినబడాలంటే బీఆర్ఎస్ ఉండాలన్నారు. మరోవైపు 2 లక్షల రుణమాఫీ అటకెక్కిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు కట్టినమో. కాళేశ్వరం పుణ్యమే కదా, ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి. ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు. నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా, పండబెట్టి తొక్త డైలాగులే తప్ప, రైతు సోదరులారా భయపడకండి. ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యాంలో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సీఆర్ గారు నా పక్కనే ఉన్నారు. ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే, ఆ సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి మన పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా? మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని, అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప, మరి రైతుల మంచినీళ్ళు ఇలా మార్చి 10-12కే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి? ఏం కాబోతా ఉన్నది? ఏం జరగబోతా ఉంది? అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి, దయచేసి నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అయిన పద్ధతిలో లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గలం. శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ అన్ని విధాల ఇటు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి. నేను మా ఎమ్మెల్యేలు వస్తే నేను చెప్పిన, వాళ్ళు గెలిచిండ్రా 3 నెలల దాకా వాళ్ళని పనిచేయనండి, 4 నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం, మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్ష్యపడ్డట్టు అక్కస్తో ఉండొద్దు, మనం వదిలిపెడదాం వాళ్ళను, 4 నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం. ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా? ఉరుకుర్రి 2 లక్షలు రుణం తెచ్చుకోండి, 9 తారీఖు నాడు నేను మాఫీ, డిసెంబర్ 9 నాడే. అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ అందరు నేను కోరేది ఒకటే, తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయి ఉన్నవాడు,
తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు, సావు అంచు దాకా పోయి సాగు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు, వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి. కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి, మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి, ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజల్ని ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి. గులాబీ జెండే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ కదనబేరి బహిరంగ సభలో బీజేపీ కాంగ్రెస్లపై ఆయన నిప్పులు చెరిగారు. బీజేపీ నుంచి 4 ఎంపీలున్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ 3వ సీఎం అయి ఉంటే మేడిగడ్డ రిపేర్ చేసి సాగునీరు ఇచ్చేవారని వినోద్ కుమార్ తేల్చి చెప్పారు. నగరంలో ఏ రోడ్డు చూసినా కూడా, ఎంత వర్షం పట్టినా కూడా మీ చెప్పులకు ఇంత బురద కూడా అంటదు. మరి ఈ సీసీ రోడ్లు, ఈ కరీంనగర్ నగరాన్ని ఇలా కేబుల్ బ్రిడ్జు, రివర్ ఫ్రంట్, ఐటీ టవరు ఇవన్నీ చేపించడం జరిగింది. నువ్వు ఏం చేసావు బండి సంజయ్ అడగదలుచుకున్నాను ఈ వేదిక నుండి. ప్రపంచ వ్యాప్తంగా IIIT కరీంనగర్ చదువుకోవాలని చెప్పి వచ్చే 10 సంవత్సరాల లోపల కరీంనగర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోగాలని చెప్పి నేను ప్రయత్నం చేసి చివరి వరకు పట్టుకొచ్చిన దురదృష్టవశాత్తు 2019లో నేను ఓడిపోయినా. బండి సంజయ్ గారు గెలిచిండ్రు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు దాని గురించి. ఇలా కరీంనగర్ కు IIITకి 50 ఎకరాలు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిండ్రు. అది పట్టించుకోకపోతే మొన్ననే మళ్ళా మేము ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల దాంట్లో పెడుతున్నాం. 33లో 9 పాత జిల్లాలకు ఉన్నాయి, ఇంకా 23 రావాలి. ఒక్కసారి పార్లమెంట్లో మాట్లాడలేదు. ఈ 4 బీజేపీ ఎంపీలు ఏం చేసిండ్రు? 5 సంవత్సరాల ఈ 4 ఎంపీలు గది కూడా తీసుకురాలేదు తెలంగాణకి. తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపియాలే బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను. దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని, నాయకుడిని, సామాన్య ప్రజల్ని నేను వేడుకుంటున్నా, వచ్చే 5 సంవత్సరాలు చాలా సమస్యల్లో కేసీఆర్ గారు చెప్తారు. ఎక్కడ పోయినా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది. అబద్ధాల పునాదిపై ఏర్పడ్డది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేరు. తులం బంగారం అన్నారు, 500 రూపాయల బోనస్ అన్నాడు. ఇలా చాలా విషయాలు మన పెద్దలు మాట్లాడతారు. ఇలా అబద్ధాల పునాదిపై ఏర్పడ్డటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు మార్పు జరగాలి, మార్పు జరగాలి, మార్పు జరగాలంటే మార్పు జరిగింది. ఏం మార్పు జరిగిందంటే ఇలా ఏడుస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మన కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు చేస్తున్నారు, పంటలు గాలబెట్టుకుంటున్నారు. మార్పు అంటే ఇది కాదు. మన కేసీఆర్ గారు మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే మేడిగడ్డ దగ్గర అక్కడ కూర్చొని ఇంజనీర్లను చెప్పి ఒక కాఫర్ డ్యామ్ కట్టించి, అవసరం ఉంటే ఒక 1000-2000 టిప్పర్లు తెప్పించి, మట్టి తెప్పించి, తొక్కిచ్చి అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి ఇలా నీళ్లు ఆపుతే మన మిడ్ మానేరు, ఎల్ఎండి నింపి ఇలా ప్రతి చెరువు కుంటను నింపి ఇప్పుడిప్పుడే పుట్టకస్తున్నటువంటి వరిని కాపాడి ఇలా రైతుల్ని బాగుపరిచేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజలు గుర్తించిండ్రు. మార్పు అంటే గిది అనుకోలేదు సారు, మేము మళ్ళీ మార్పు జరగాలి అంటున్నారు. ఏం మార్పురా బిడ్డ అన్న, మళ్ళీ కేసీఆర్ రావాలే అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితోని మనం ముందుకెళ్తాము. మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రతి ఊరు, ప్రతి కార్యకర్త తిరిగి మన పార్టీని బలోపేతం చేసి వచ్చేది వాకింగ్ గవర్నమెంట్. ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు, వచ్చేది మన ప్రభుత్వం. కాబట్టి కష్టపడి పనిచేద్దాం, ఆ స్ఫూర్తితోని ముందుకెళ్దాం. ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరూ కష్టపడి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. టెట్ నిర్వహించి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. టెట్ పరీక్ష నిర్వహించకపోవడం వల్ల దాదాపు 7 లక్షల మంది డిఎడ్, బిఎడ్ విద్యార్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. గత డిసెంబర్ నెలలో డిఎడ్, బిఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దాదాపుగా 50,000కు పైచిలుకు మంది ఉంటారని అన్నారు. గతేడాది సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించలేదని గుర్తు చేశారు. డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని లేఖలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ వేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు గేట్లు తెరవడం కాదు, ఎండుతున్న పంటలకు సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం గేట్లు ఎత్తాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొనాలనే సోయి తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్కు పట్టింపు లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరువు పాపం కాంగ్రెస్దే అని మండిపడ్డారు. ఇక కేసీఆర్ ఉంటే కరువు వచ్చేది కాదన్న జగదీష్ రెడ్డి డ్రామాలతో ప్రభుత్వాన్ని నడపడం మాని ఇప్పటికైనా సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో నిర్వహించిన యాదవ్ సంఘం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వ్యాపారస్తులను భయపెట్టించి ఎట్లా డబ్బులు సంపాదించాలి, తీసుకుపోయి ఢిల్లీకి ఎట్లా ముడుపులు కట్టాలన్న సోయి తప్ప ప్రజల పట్ల, పరిపాలన పట్ల సోయి లేదు. ఏ నీళ్ళు ఎక్కడికి వస్తాయో తెలియదు, కానీ ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎట్లా వసూలు చేయొచ్చో మాత్రమే తెలుసు వీళ్ళకి. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేయాలనుకున్నా ఇక ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు మీ అబద్ధాల యుగం ముగిసిపోయింది, అయిపోయింది ఎన్నికల ముందు వరకే. ఇవాళ మీరు చేస్తున్న ప్రతిదీ కూడా తెలుసు. ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఏ వ్యాపారుల దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో. తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి వస్తున్నారు. తెలంగాణ రైతుల శ్రమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి వస్తున్నారు. తెలంగాణ వ్యాపారుల కష్టమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి వస్తున్నారు. గీ సోయి తప్ప పరిపాలన సోయి లేదు. ఇవాళ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు. ఈ సందర్భంగా కవితకు బర్త్డే విషెస్ తెలియజేయడానికి అర్ధరాత్రి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బంజారాయిల్స్లోని నివాసానికి వచ్చి ఎమ్మెల్సీ కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి సందడి చేశారు. కవిత నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించారు. తెలంగాణ భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆమె పుట్టిన రోజు ఈరోజు మేమందరము భారత జాగృతి తరఫున అందరం కూడా సంబరాలు, అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో సంబరాలు జరుపుకుంటూ, దేశవ్యాప్తంగా మహిళా నాయకురాలలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఇవాళ తన జన్మదిన వేడుకలు ఇవాళ అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి కూడా ప్రజలు ఇప్పుడు రాత్రి 1:45 అవుతున్నా కూడా తండోపతండాలుగా తరలివచ్చి తనకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ ప్రేమ ఆప్యాయత నడుమ ఇవాళ కవితక్క గారి జన్మదిన వేడుకలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎట్టకేలకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ఎన్నికల కమిషన్కు సమర్పించింది. మంగళవారం పనివేళలు ముగిసే నాటికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఖచ్చితంగా ఈసీకి ఇవ్వాల్సిందేనని సోమవారం ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్ 30 వరకు సమయం ఇవ్వాలని ఎస్బీఐ చేసిన విజ్ఞప్తిని సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది.
భారత ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటించింది. ఎలక్టోరల్ బాండ్ల డాటాను ఈసీకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారాన్ని వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచాల్సి ఉంది. అంతకుముందు ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 31 వరకు పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎస్బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం సమాచారం అందుబాటులో ఉన్న ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుబడుతూ బ్యాంకు అభ్యర్థనను కొట్టివేసింది. మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ సమర్పించింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. దీని కింద ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో దాదాపు 28,000 బాండ్లను ఎస్బీఐ విక్రయించింది. వీటి మొత్తం విలువ 16,518 కోట్ల రూపాయలు. అయితే ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సిపిఎం బిల్లు దాఖలు చేశాయి. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. మరోవైపు ఎలక్టోరల్ బాండ్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతికి లేఖ రాసింది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి రిఫరెన్స్ కోరాలని ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది. వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ల పేర్లను వెల్లడించడం వల్ల వారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.